వచ్చేసి 15 మినిట్స్ లేట్ వచ్చింది. లేకపోతే ఈరోజు పవి బ్రతికేది. అందరికి నేను అదే చెప్తున్నాను, అన్ని న్యూస్లో అదే చెప్తున్నాను, బట్ రాయట్లేరు. ప్లీజ్ నెగిటివ్గా రాయకండి సార్. జీవితం కొన్నిసార్లు నిమిషాల్లోనే తిరగబడుతుంది. అంతేకాదు ప్రాణం కూడా తెలియకుండానే పోతుంది. అలానే త్రినేని సీరియల్ నటి పవిత్ర జయరాం కూడా మరణించారు. ఆమె మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. త్రినేని సీరియల్లో తిలోత్తమ పాత్రలో మెరిసిన పవిత్ర జయరాం తన నటనతో మెప్పించారు. అయితే ఆమె జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేదు. పవిత్ర జయరాం మరణ వార్త విని అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అయితే ఆమె మరణించి చాలా రోజులైనా సరే ఇప్పుడు ఆమె వార్త మళ్లీ వైరల్ అవుతున్నాయి. నిజంగానే ఆమె కావాలని మరణించిందా లేక బలవంతంగా మరణించేలా చేశారా, అలాగే యాక్సిడెంట్కి ముందు ఏం జరిగింది అనే విషయాలు వైరల్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఆమె కోసం మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆమె నటనతో మెప్పించడమే కాదు, ఆహార్యంతో డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న పవిత్ర తెలుగు కన్నడ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. పవిత్ర జయరాం పుట్టింది కర్ణాటకలోని మాండ్య జిల్లా ఉమ్మడి హల్లీలో. అయితే ఆమెకు అతి చిన్న వయసులోనే పెళ్ళైంది. అదే గ్రామానికి చెందిన చంద్రకాంత్ను వివాహం చేసుకుంది. అయితే ఈ చంద్రకాంత్ అనే వ్యక్తికి ముందే వివాహం కూడా అయింది. అంతేకాదు అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. సీరియల్ చేసే సమయంలో వీరికి ఏర్పడిన సంబంధం కారణంగా వీరిద్దరూ మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు. అలాగే పవిత్రకి 22 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే వీళ్ళు ఇష్టంతో రెండవ పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన చంద్రకాంత్ మొదటి భార్య ఇతడి మీద అలాగే పవిత్ర మీద కేసు ఫైల్ చేశారు. ఎన్నో గొడవలు కూడా జరుగుతూనే వచ్చాయి. హ్యాపీగా ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నా అనుకున్న టైంలో పెద్ద రచ్చయి వీరికి మనశ్శాంతి కూడా లేకుండా పోయింది. అయితే వీరిద్దరికి నటన అంటే చాలా ఇష్టం, కానీ చాలా ఆలస్యంగా అవకాశాలు దక్కాయి. పైగా కొడుకు కూతురు పుట్టిన తర్వాతే సీరియల్లో నటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చాలా ఏళ్లకు వీరికి అవకాశం దక్కింది. ఇప్పుడు పవిత్రకు 22 ఏళ్ల కొడుకు 18 ఏళ్ల కూతురు ఉన్నారు. కొడుకు బీటెక్ పూర్తి చేశాడు, కూతురు ఇంకా చదువుకుంటుంది. భర్త చంద్రకాంత్తో కలిసి సీరియల్లో నటిస్తూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. ఈ యాక్టింగ్ కపుల్ పిల్లలు కూడా లైఫ్లో సెటిల్ అవుతారని హ్యాపీగా ఉన్నారు. పవిత్ర సంతోషంగా ఉంటున్న సమయంలో అర్ధాంతరంగా అందరినీ విడిచి వెళ్ళిపోయింది. ఆమె తెలుగు కన్నడ సీరియల్స్లో నటిస్తూ భర్త చంద్రకాంత్తో ఆమె సంతోషంగానే ఉంది. మొదట కన్నడ సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన పవిత్ర ఆ తర్వాత తన నటనతో మెప్పించి జోకాలి అనే సీరియల్లో నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. అలా వరుసగా ఎన్నో సీరియల్స్లో నటించి ఆమె రోబో, ఫ్యామిలీ, రాధామోహన్, గాలిపట, విద్యా వినాయకతో పాటు మంచి సీరియల్స్లో నటించింది. పవిత్ర అయితే కన్నడ నటిమలకు తెలుగులో క్రేజ్ పెరుగుతుందన్న సమయంలో పవిత్ర జయరాం కూడా తెలుగులోనికి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు భాష మీద పట్టు సాధించి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలో విపరీతమైన పోటీ ఉంది. అదే తెలుగులో పోటీ తక్కువ ఉందని తెలుగు సీరియల్స్లోనే సెటిల్ కావాలనుకుంది. 2018లో నిన్నే పెళ్లాడతా సీరియల్తో ఎంట్రీ ఇచ్చింది పవిత్ర. అయితే తిలోత్తమ పాత్రకు ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తెలుగులో పవిత్ర జయరాం నటిస్తున్న త్రినేని సీరియల్ సూపర్ హిట్ అయింది. అందులో ఆమె పాత్రకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. త్రినేనిలో విలన్గా నటిస్తూ సీరియల్కు హీట్ పుట్టించింది. ఇక తెలుగులో ఆమె చాలా బిజీ అయింది. కాబట్టి ఆమె బెంగళూరు టు హైదరాబాద్ తిరగడం చాలా కామన్. ఎక్కువగా కారు ప్రయాణమే చేస్తారు. ఆమె సమయానికి షూటింగ్ స్పాట్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో కారు ప్రయాణం చేస్తూ ఉంటారు. మే 11, 2024న హెక్కెని ప్రాంతం నుంచి బెంగళూరుకు భర్త చంద్రకాంత్తో కలిసి వచ్చారు. అదే రోజు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత తన భర్త చంద్రకాంత్తో పాటు సోదరి కూతురిని తీసుకుని హైదరాబాద్ ప్రయాణమయ్యారు. అయితే ఎన్నికల సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పైగా బెంగళూరులో భారీ వర్షం కురిసింది. అయినా సరే మరునాడు షూటింగ్కి అందుకోవాలన్నారు పవిత్ర. కారునేమో డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అతని పక్కన సీట్లోనే సోదరి కూతురు కూర్చుంది. వెనక సీట్లో భర్త, అతని పక్కనే పవిత్ర కూర్చున్నారు. ఆ ట్రాఫిక్ జామ్లోనే ప్రయాణం మొదలు పెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ దగ్గరలోని సేరిపల్లికి చేరుకున్నారు. అప్పటికే కారులో వెనక కూర్చున్న పవిత్ర, ఆమె భర్త చంద్రకాంత్ నిద్రపోతూ ఉన్నారు. ముందు కూర్చున్న సోదరి కూడా నిద్రలోనికి జారుకుంది. ఎందుకంటే అప్పటికే సమయం 2 గంటలు దాటింది. అయితే ఒక బస్సు వేగంగా వస్తూ కారు మీదకు దూసుకొచ్చింది. ఆ కంగారులో డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపుకు తిప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఆ తర్వాత కుడివైపుకు మళ్లీ వేగంగా తిప్పాడు. ఇక కంట్రోల్ చేయలేక ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టాడు. రెప్పపాటులో అక్కడ ఏం జరిగిందో కూడా ఎవరికీ అర్థం కాలేదు.
అతిపెద్ద ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో వాస్తవానికి పవిత్ర కంటే కూడా ఆమె భర్త చంద్రకాంత్కు గాయాలు ఎక్కువయ్యాయి. నిద్ర నుంచి లేచిన పవిత్ర తన భర్తను చూసి షాక్ అయింది. ఇక తన తల భాగం కారు రూప్కి తాకింది. ఎలా ఉన్నారు అని భర్తని అడుగుతూనే భర్త తల నుంచి రక్తం కారుతూ ఉండడం చూసిన పవిత్ర ఒక్కసారిగా భయపడి షాక్కి గురైంది. ఆ వెంటనే గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఎందుకంటే భర్త తల నుండి రక్తం కారడం ఆమె చూసింది. చంద్రకాంత్ తలకు తీవ్ర గాయమైంది. చెయ్యి ఫ్రాక్చర్ అయింది. డ్రైవర్కి కూడా గాయాలయ్యాయి. సోదరి కూతురు మాత్రమే చిన్న గాయాలతో బయటపడింది. అయితే ప్రాణం పోయేంత గాయాలు కాకపోయినా కూడా భర్తను ప్రమాదాన్ని చూసి భయపడ్డా ఆమె ఒక్కసారిగా షాక్కి గురై భర్త చంద్రకాంత్ తేరుకుని అంబులెన్స్ కోసం కాల్ చేశారు. కానీ హైవే మీద ట్రాఫిక్, దీంతో దాదాపుగా 20 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఒకవేళ 10 నిమిషాల్లో వచ్చి ఉంటే ఆమె బ్రతికేదేమో. అయితే ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలింది. పవిత్ర చనిపోయారని మహబూబ్ నగర్ డాక్టర్లు తెలిపారు. మిగతా వారికి అక్కడే చికిత్స అందించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికి చంద్రకాంత్ కూడా స్పృహలో లేడు. ఉదయం 4 గంటల సమయంలో ఆయనకు మెలకువ వచ్చింది. పవిత్ర ఎలా ఉందని ఆయన పక్కనే ఉన్న నర్స్ని అడిగారు. ఆ నర్స్ ఏమో చనిపోయిందని చెప్పింది. ఆ మాట వినగానే ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు. నేను చూడాలి అని పరిగెత్తుకుని వెళ్లారు. భార్యను చూసి రోధించారు. అప్పటికే గాయాలతో డ్రైవర్ పవిత్ర సోదరి కూడా చికిత్స తీసుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. వాస్తవానికి వారికి కూడా పవిత్ర చనిపోయిన విషయం అప్పటికీ తెలియదు. అందరూ బాగానే ఉన్నారులే అనుకున్నారు. కానీ పవిత్ర చనిపోయిందన్న విషయం తెలియడంతో ఒంటరిగా చంద్రకాంత్ ఏడ్చారు. ఆ తర్వాత డాక్టర్లు సర్ది చెప్పి మెడిసిన్స్ తీసుకోవాలని గ్లూకోజ్ని ఆయనకు పెట్టారు. దాదాపుగా 3 గంటల తర్వాత కానీ ఈ విషయం ఎవరికీ తెలియలేదు. మొదట కుటుంబ సభ్యులకు, ఆ తర్వాత స్నేహితులకు చంద్రకాంత్ సమాచారం ఇచ్చారు. అయితే భర్త చంద్రకాంత్ ఆసుపత్రిలోనే ఓ రోజు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. పవిత్ర జైరాం మృతదేహాన్ని పోస్ట్ మార్టం తర్వాత మే 13వ తేదీన అప్పగించారు. అయితే దాదాపుగా 18 గంటల తర్వాత కానీ పవిత్ర జైరాం కారు ప్రమాదంలో చనిపోయిందని ఎవరికీ తెలియలేదు. జీటీవీ సిబ్బందికి చంద్రకాంత్ సమాచారం ఇవ్వడంతో వారు కూడా ముందు షాక్ అయ్యారు. ఈ విషయం ఎక్స్లో పోస్ట్ పెట్టడంతో ఆ వార్త కాస్త వైరల్గా మారింది. త్రినేని సీరియల్ నటులు, ఇతర సెలబ్రిటీలు వరుసగా పవిత్ర జైరాం మరణంపై విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. క్యారెక్టర్తో ఆకట్టుకున్న ఆమె ఇక లేదని తెలిసిన ప్రేక్షకులు కూడా ఎంతో బాధపడ్డారు. పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అయితే ఇలా జరిగిన కొన్ని రోజులకి పవిత్ర మరణం వెనుక చంద్రకాంత్ హస్తం ఉంది అని వచ్చిన వార్తలు అతడిని ఎంతగానో కృంగిపోయేలా చేశాయి. దానితో మనస్తాపానికి గురయ్యారు. అలాగే ఆమె లేని లోకం నాకు వద్దు అనుకుని అతను కూడా బలవంతంగా మరణించారు. అలా వారి ప్రేమ చిరస్థాయిగా నిలిచింది. కానీ ఇతడు పెళ్లి చేసుకున్న భార్యని మరియు పిల్లల్ని గాలికి వదిలేసి అక్రమ సంబంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అలాగే తోడు ఉన్నవారి జీవితాలను నాశనం చేశాడు. ఇలా తప్పుడు దారులు పట్టే సమయంలో ఒక్కసారి వెనక ఉన్న వారి కోసం ఆలోచించండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.